17 మంది ఉదరంలోకి అంగుళం ఎత్తున్న శివలింగాన్ని పంపి తల ముండం వేరు చేసి ఆ తలను హోమగుండంలో వేసి బూర్ది చెయ్యాలి. ముండాన్ని అసురుల గురువు ప్రతిష్ఠించిన ప్రతీకార బలిపీఠం మీద తూర్పు దిశగా వాల్చి రావి చెట్టుతో చేసిన భస్మాసురుడి తలను ఉదరంపై పెట్టాలి. అప్పుడు ఉదయించే సూర్యకిరణాలు ఉదరంలో ఉన్న శివలింగాన్ని తాకగానే ఆ శివలింగం ఆత్మలింగంగా మారుతుంది. అలా 17 మందిని బలి ఇచ్చాక 18వ బలిని మాత్రం సజీవ దహనం చేసి వచ్చిన బూడిదను హోమగుండంలో కాలిన 17 తలల యొక్క బూడిదను కలిపి 9 నెలల వయసున్న బాబు బొమ్మను చేసి ఆ బొమ్మ చుట్టూ శక్తి కలిగిన 18 ఆత్మలింగాల్ని పెడితే భస్మాసురుడు తిరిగి ప్రాణం పోసుకుని అజయ శక్తిమంతుడుగా వచ్చి మన అసురులను పునర్సృష్టి గావించబడేలా చేస్తాడని అసురుల గురువు రచించిన గ్రంథంలో పొందుపరచబడింది. కాని మన అసురులు తలపెట్టిన పునర్జన్మ యాగం గురించి తెలుసుకున్న దేవతలు ఆ యాగం జరగకుండా ఆటంకపరుస్తూ ఉండటం వల్ల తరతరాలుగా ఈ యాగాన్ని ముగించలేకపోయారు. అయినను మన దానవ వంశస్థులు ఈ యాగం చేసి ఎప్పటికైనా భస్మాసురుడిని ఈ భూమి మీదకు తీసుకురావడం కోసం ప్రాణత్యాగం చేయుటకు వెనకాడలేదు. Download ShareChat.